దేవుని యొక్క వాక్యములో నుండి మనము వినబోతున్నటువంటి అంశం ఏంటి అని అంటే దేవుని హస్తము, ద హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ప్రజల పట్ల అనేక ఘనమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తున్నటువంటి దేవుడు. ఇజ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం చూడగలిగితే ఆ యొక్క ప్రజలను ఆయన ఎంతగా ప్రేమించాడో, ఎంతగా వారికి తోడుగా ఉన్నాడో, ఏ విధంగా ఆపద వచ్చినప్పుడు వారికి సహాయం చేశాడో నేను మీకు వివరించవలసిన పని లేదు. ఎన్నో ప్రసంగాలలో, ఎన్నో పుస్తకాలలో, బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపించాడో, ఏ రీతిగా వారికి తోడుగా ఉన్నాడో, ఎలాగ వారి కోసం భీకరమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు వారి ఎడల దేవుడు జరిగించాడో నేను వివరించిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును ఒక్కసారి మనం చూడగలిగితే, ఒక సంఘటనలో ఇజ్రాయేలు ప్రజలకు ఒక దినము ఎదురైనటువంటి సమస్యలో దేవుని యొక్క కార్యము ఎలా ఉందో, ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 6వ పుస్తకం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మనం చూడగలిగితే అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతోంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు ఆ యొక్క వాగ్దాన భూమికి చేరే వరకు ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ఆటంకాలు కూడా వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆటంకాలు అంటే అర్థం ఏంటి అంటే, ఇక మనం ముందుకి వెళ్ళలేం. ఆటంకాలు అనేవి ఏమి చేస్తాయనంటే, అవి మనం ముందుకు వెళ్ళకుండా మనల్ని అడ్డుకుంటాయి, మనల్ని ఆపివేస్తాయి. అయితే ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రయాణంలో కూడా మీరు గమనించగలిగితే అనేకమైనటువంటి ఆటంకాలు, అడ్డులు రావటం మనం గమనించగలం. అయితే వారికి ఎదురైనటువంటి ఆటంకం ఏంటి అని అంటే, వారి యొక్క ప్రయాణంలో వారు ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక నదిని దాటవలసినటువంటి పరిస్థితి. ఆ నది అంతమంది దాటాలి అని అంటే సాధ్యమైనటువంటి పని మాత్రం కాదు. ఎందుకనంటే నీళ్లు ఎక్కువగా పారుతూ ఉన్నప్పుడు మనం అక్కడ దానిలో నుండి ప్రయాణం చేయలేం. ఒక మోకాళ్ళు లోతున ఒకవేళ నీరు ఉంటే చిన్నగా మనం నడిచి వెళ్ళొచ్చు. అదే నీరు ఎక్కువగా ఉంటే మనం దాటుకొని వెళ్ళలేం. అలా వెళ్ళాలి అని అంటే ముందు స్విమ్మింగ్ చేయటం రావాలి, ఈత కొట్టడం రావాలి. అయితే అంతమంది ప్రజలు ఆ విధంగా దాటాలనంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మనం చూద్దాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, ఆ నీటి అంచు, కేవలం నీటి అంచు మాత్రమే గమనించండి. మందసం మోస్తున్న యాజకులు నీటి అంచు వారు రాగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతానొద్దనున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఏమైందట? ఏకరాశిగా నిలిచిపోయాయి. ఏంటి? నీరు. ఆ తర్వాత ఏం జరిగింది చదవండి. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఏం చేయబడ్డాయట? ఆపబడెను. తర్వాత జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? హల్లెలూయా. మనం చూడగలిగితే ఆరిన నేలన ఏం చేశారట? జనులందరూ కూడా నడిచారు. వారు నడవక ముందు పరిస్థితి ఎలా ఉంది అని అంటే
మొత్తము ఎక్కడ చూసినా నీరు కనపడుతూ ఉన్నాయి. ఆ నీరు ఎక్కడ నుండో పారుతున్నటువంటి నీరు. అవి ఒక చోట స్థిరంగా ఉన్న నీరు ఆరిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక పారుతున్న నది అది ఆరిపోవాలి అని అంటే అది ఎంత టైం పడుతుందో కదా, ఎంత కాలం పడుతుందో కదా. అయితే అది సామాన్యమైన నది కాదట. మనం అక్కడ చూడగలిగితే సముద్రాలు కూడా దానిలో కలుస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండో దూరం నుండి పారుతూ ఉంది. అంటే అది సాధారణమైనటువంటి నది ఏమాత్రం కూడా కాదు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు ఆ రీతిగా అడుగు పెట్టారో, మందసాన్ని మోస్తున్న యాజకులు ఎప్పుడైతే ఆ యొక్క అంచుని వారు తాకారో, అప్పుడు జరిగిన అద్భుతం ఏంటి అని అంటే ఆ యొక్క జలరాశులన్నీ కూడా ఎలా అయిపోయాట, ఏకరాశిగా ఆ నేల పూర్తిగా ఆరిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించగలం. కారణం ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అంతగా ఆయన ప్రేమించాడు. వారి జీవితంలో ఒక అడ్డు, ఒక ఆటంకం, ఒక ఇబ్బంది వారి జీవితంలో కలిగినప్పుడు ఏమైంది అని మనం ఆలోచన చేయగలిగితే, పారుతున్నటువంటి ఆ యొక్క యోర్దాను నది ఎప్పుడైతే దేవుడు వారి ఎడల కార్యం చేశాడో అప్పుడు జరిగిన అద్భుతం ఏంటి అంటే ఆ యొక్క నీరంతా కూడా ఏకరాశిగా అయిపోయాయి. అయితే ఆ అద్భుతము చేసింది ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే అదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. అక్కడ మనకు ఆ అద్భుతము చేయటానికి గల కారణం ఏంటో అక్కడ మనకు కనపడుతుంది. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలులతో ఇట్లా నేను రాబోవు కాలమున సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసనని చెప్పి ఈ సంగతులు వారితో తెలియపరచవలెను. హల్లెలూయా. 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు దేవుడు ఆ యోర్దాను నీటిని ఆయన ఏకరాశిగా చేసి. ఇక్కడ రావాల్సిన ప్రశ్న ఏంటంటే యెహోవా బాహువు అంటే ఏమిటి? యెహోవా బాహువు బలమైనది అంటే అసలు ఆ బాహువు ఏంటి అని అంటే, బాహువు అనగా అర్థం హస్తము. ఏంటట? బాహువు అనగా అర్థము హస్తము. ఈరోజు మన దేవుని యొక్క వాక్యము అంశం ఏంటి? ఈరోజు అంశం ఏంటి? బిగ్గరగా చెప్తారా? దేవుని హస్తము. అయితే దేవుని హస్తము ఎలాంటిది అని దేవుని యొక్క గ్రంథము చెప్తుంది అని అంటే అది బలమైన బాహువు. బలమైన బాహువు అనగా అర్థం ఏంటి అని అంటే బలమైన హస్తం. దేవుని హస్తము ఎటువంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని హస్తము ఏ రీతిగా ఉంటుంది అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క వాక్యము చెప్తుంది దేవుని యొక్క హస్తము బలమైన హస్తము. మొట్టమొదటిగా దేవుని హస్తము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మనకిస్తున్న సమాధానం అది ఎటువంటిదట? బలమైన హస్తం. ఈ రోజున మనందరికి కూడా చేతులు ఉన్నాయి కదా, మనందరికీ హస్తం ఉంది. అయితే మన యొక్క హస్తము, మన యొక్క చెయ్యి వయసున్నప్పుడు మాత్రమే బలముతో ఉంటుంది. అయితే వయసు క్షీణించిపోయిన తర్వాత అదే బలము నీ హస్తంలో ఉండదు. మన ప్రభు యొక్క హస్తము ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన బాహువు ఎటువంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన బాహువు, ఆయన యొక్క హస్తము బలమైనటువంటి హస్తము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలమైనటువంటి హస్తముతో తన ప్రజలకు దేవుడేమి చేస్తాడు అని అంటే, నీ ఆటంకాలన్నిటినీ ఆయన తొలగించటానికి ఆయన హస్తమును, ఆయన బలమైన హస్తమును మన ఎడల ఆయన చాపేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలకు ఆటంకంగా ఉన్నటువంటి ఆ యొక్క నీటిని
ఆ బలమైన హస్తం ఏం చేసింది అంటే ఏకరాశిగా మార్చింది. ఈరోజు నీ జీవితంలో ఏదైతే ఆటంకం నువ్వు చూస్తున్నావో, ఏదైతే ఆటంకాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, నీ చేతులు ఒకవేళ బలహీనమైపోయి ఉండొచ్చు. అయితే నీ దేవుని యొక్క చేతులు, ఆయన బాహువు బలహీనమైనవి కాదు, కానీ అవి నీ ఆటంకాలన్నిటినీ ఏకరాశిగా చేయగలిగిన బలమైనటువంటి హస్తము నా దేవునిది. గట్టిగా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అయితే దేవుని హస్తం ఆయన ప్రజలకు ఇంత మేలును చేస్తుంటే, ఇంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంటే, మనము మన యొక్క శత్రువుల పట్ల కూడా దేవుని యొక్క హస్తం ఎలా ఉందో మనం చూడాలి కదా. మనకేమో మన ఆటంకాలను తొలగించేదిగా ఉందని మనం విన్నాం. దెన్ వాట్ అబౌట్ అవర్ ఎనిమీస్? మన శత్రువుల సంగతి ఏంటి? చూద్దాం బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 9వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 9 మొదటి నుండి కొన్ని మాటలు మనం చదివితే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన హస్తము గురించి అక్కడ కొన్ని విషయాలు రాయించారు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీ ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీ నిల్లక ఇంకను వారిని నిబ్బరించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము, యెహోవా బాహుబలము. జాగ్రత్తగా చదవాలి. యెహోవా బాహుబలము. బాహుబలము అనగా అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? బాహుబలము అంటే ఏ బలం? అది దేవుని హస్తము యొక్క బలము. చదువు. బాహుబలము. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ పశువుల మీదకిని, గొర్రెముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క హస్తము ఎంత బలమైందో ఇంతకుముందు మనం చూసాం. ఇజ్రాయేలు ప్రజలకు ఆటంకాన్ని తొలగించేదిగా హస్తం ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరో ఎవరు అని అంటే దేవుని ప్రజలకు మంచి స్నేహితుడా? ఎటువంటి వాడు? శత్రువు. దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు, దేవుని ప్రజలను ఆటంకపరుస్తున్నటువంటి వాడు, దేవుని ప్రజలను దేవుని నుండి దూరం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఫరో. అయితే ఆ ఫరోతో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, జాగ్రత్త, యెహోవా బాహుబలము నీ దేశం మీద కరువు తీసుకొని రాబోతుంది. తెగులు నీ యొక్క దేశంలోకి రాబోతుంది. నీ యొక్క దేశంలో ఉన్న గొర్రెలు, ఎడ్లు, ప్రతిదాన్ని నేను నాశనం చేయబోతున్నాను. అయితే మీ దేశంలోనే ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారిని మిమ్మల్ని నేనేం చేస్తానట? వేరు చేస్తాను. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా. దేవుని యొక్క బాహుబలము ఎలాంటిది అని అంటే, తన ప్రజలకు ఆటంకం వస్తే అది ఏకరాశిగా చేసేది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రజలకు వ్యతిరేకులుగా, ఆయన ప్రజలకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు తెగులు కలుగు చేసేది కూడా నా దేవుని యొక్క బాహుబలము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అటువంటి బలమైనటువంటి హస్తము, అటువంటి బలమైనటువంటి చెయ్యి మన ఎడల చాపి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత బలమైన హస్తము దేవుని హస్తం. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, అందరినీ ఒక్కసారిగా నాశనం చేయదు నేను. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారిలో ఉన్న ఒక్క గొర్రె గాని, ఒక్క మేక గాని, వారికి సంబంధించిన ఏదైనా కూడా ఒక్కటి కూడా చావదు. గాని నీవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నేనేం చేస్తాను? తెగులు రప్పిస్తాను. కారణం ఏంటి అని అంటే, ఆయన ప్రజల ఎడల తన బలమైనటువంటి హస్తం ఎప్పుడు కూడా ఉంటుంది. హల్లెలూయా. అయితే నువ్వు అనుకుంటావు, నా జీవితంలో నా శత్రువులు విర్రవీగుతున్నారండి, వారిని ఏదన్నా చేద్దాము అని అంటే ఇక్కడ ఉన్న కండలు సరిపోవట్లేదు, నాకున్న బలం చాలట్లేదు అని నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో. నీ దేవుడు బలమైన హస్తముతో ఏదో ఒక రోజు చూస్తాడు, నీ శత్రువులకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలమైనటువంటి హస్తము దేవుని హస్తం. యోబు భక్తుడు 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. చూద్దామా? యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చూస్తే, అక్కడ భక్తుడు
మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల, ఇక్కడ జాగ్రత్తగా వినండి, వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? హల్లెలూయా. దేవుని యొక్క బలము ఎలాంటిదో, ఆ హస్తము యొక్క బలము ఎటువంటిదో ఇక్కడ దేవుని యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, నువ్వు మృగాల్ని చూసినా, ఆకాశ పక్షులను చూసినా, భూమిని చూసినా, సముద్రంలో ఉన్న చేపలను చూసినా, నీకు బయలుపడేది ఒకటే, దేవుని హస్తము ఇవన్నీ కూడా చేయలేదా? కారణం ఏంటి అని అంటే, దేవుని హస్తము అది బలమైన హస్తం, ఈ విశ్వాన్ని తయారు చేసిన హస్తం అది. ఆయన ప్రజలకు ఆటంకాలు వస్తే ఏకరాశిగా చేయగలిగినటువంటి హస్తం అది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రజలకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని వారి ఎడల తెగులు రప్పించేటువంటి హస్తము మన దేవుని యొక్క బలమైన హస్తం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ మాట మనం చూడగలిగితే పేతురు భక్తుడు తెలియచేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఆయన చెయ్యి ఎలాంటిదట? బలిష్టమైనటువంటి చెయ్యి. బలిష్టమైన చెయ్యి అంటే బలమైన చెయ్యి, బలమైన హస్తం. అయితే భక్తుడు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, మనము ఒకవేళ బలహీనులము కావచ్చు, అయితే మనము ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆ బలిష్టమైనటువంటి చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. తగిన కాలం వచ్చినప్పుడు నీ చేతులు బలహీనమే కానీ నీ దేవుని యొక్క చేతులు అవి బలిష్టమైన చేతులు, అవి బలమైనటువంటి హస్తము, బలమైనటువంటి చేతులు, బలిష్టమైనటువంటి చేతులు, మనం ఆరాధించేటువంటి దేవుని యొక్క చేతులు. అయితే మన యొక్క బాధ్యత ఏంటి అని అంటే, ఆ యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనం ఎలా ఉండాలట? దీన మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కూతురుతో కలిసి ఒక తల్లి ఒక షాపుకు వెళ్ళిందట. తన కూతురుతో కలిసి ఒక తల్లి షాపుకు వెళ్ళింది. అయితే షాపుకు వెళ్ళిన తర్వాత ఆ తల్లి కావాల్సిందంతా కూడా కొనుక్కుంది. అది తీసుకున్న తర్వాత ఇక తిరిగి వారు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. వారు తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఆ యొక్క దుకాణం యొక్క యజమానుడు, ఆ షాప్ కీపర్ ఏం చేశాడు అని అంటే, ఆ చిన్న పాప చాలా ముద్దుగా కనపడింది. అందుకే ఆ వ్యక్తి అన్నాడు, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి చాక్లెట్స్ నేను ఫ్రీగా ఇస్తున్నాను, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కాబట్టి నువ్వు ఈ చాక్లెట్లు తీసుకొని వెళ్ళు అని ఆ యొక్క షాప్ యజమానుడు చెప్పాడు. అప్పుడు ఆ పాప ఏం చేసింది అని అంటే, అంకుల్ నాకు చాక్లెట్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ, కానీ నీ చేతులతో ఇవ్వా, నేను తీసుకోను, నీ చేతులతో ఇవ్వు అని చెప్పి ఆ యొక్క చిన్న పాప అడిగితే, ఆ యొక్క యజమానుడు దాతృత్వమైన మనస్సుతో తన చేతికి ఎన్ని వస్తే అన్ని తీసుకొని ఆ పాప చేతుల్లో పెట్టేశాడు. ఆ విధంగా పెట్టిన తర్వాత సంతోషంగా ఆ యొక్క తల్లి కూతురు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో తల్లి అడిగింది ఆ కుమార్తెని, ఏంటి అని అంటే, అమ్మా ఎందుకు దుకాణం యొక్క యజమానుని ఆ యొక్క కోరికను నువ్వెందుకు కాదన్నావు? ఎందుకు ఆయన చెప్పిన విధంగా నువ్వు చాక్లెట్స్ తీసుకోలేదు? అయితే ఆయన ఎందుకు అడిగావు? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టావు అని ఆ యొక్క తల్లి అడిగినప్పుడు ఆ కూతురు చెప్తుంది, మమ్మీ నా చేతులు చూడు, నా చేతులు ఎలా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఒకవేళ నేను చాక్లెట్స్ తీసుకున్నాను అనుకో, 1, 2, 3 నా చేతిలోకి వస్తాయి. అదే అక్కడున్న ఆ యొక్క షాప్ యజమానుడు, ఆ అంకుల్ చేతులు చూసావా చాలా పెద్దగా ఉన్నాయి, కాబట్టి ఆ అంకుల్ నాకు తీసుకొని ఇస్తే అప్పుడు నాకు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? చాలా చాక్లెట్స్ వస్తాయి. ఆ చాక్లెట్స్ కింద నుండి బయటికి తీసే అంత బలం కూడా నాకు లేదు, కానీ ఆ యొక్క యజమానుడు ఆ అంకుల్ నాకు ఎప్పుడైతే ఆ విధంగా చాక్లెట్స్ ఇస్తాడో ఒక్కటి కూడా ఏమవ్వదో, కింద పడదు. ఎందుకంటే ఆయనకున్న బలమైన చేతులు. నేను తీసుకున్నప్పుడు నేను ఒకవేళ మొయ్యలేక పడేశాను అనుకో, అప్పుడు నాకు ఆ చాక్లెట్ రాదు కదా, కాబట్టి అందుకే నేను అంకుల్ని అడిగానని చెప్పి ఆ యొక్క కుమార్తె సమాధానం ఇచ్చింది. నిజంగా మనం కూడా ఆలోచన చేస్తే దేవుని దగ్గర నుండి ఎప్పుడు మన చేతులతో లాక్కునేటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ ఈ పేతురు భక్తుడు చెప్పినట్లు మనం ఎలా ఉండాలట? ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి. అయితే పైన రాయబడి ఉంటుంది, తగ్గిన కాలం వచ్చినప్పుడు, తగ్గిన సమయం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నిన్ను హెచ్చిస్తాడు.
ఆయన బలమైనటువంటి చేతిలో బలమైనటువంటి కార్యాలే ఉంటాయి కదా. అయితే ఆయన ఆశీర్వాదాలు ఆయన చేతితో ఇస్తే అవి ఎంతో బలమైనటువంటివిగా తన జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, దేవుని చేతులు ఎటువంటివి అని అంటే అవి బలమైనటువంటి చేతులు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు బలహీనుడు అవ్వండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఏమీ చేయలేని వాడిగా ఉండుండొచ్చు. అయితే ఈ రోజున దేవుని యొక్క బలిష్టమైనటువంటి ఆ యొక్క చేతి క్రింద నువ్వు దీన మనస్కుడివై ఉండగలిగితే నీ దేవుడు నీ పట్ల నీ జీవితంలో ఉన్న ఆటంకాలను తొలగించటానికి, ఏకరాశిగా వాటిని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువులను కూడా ఆయన నాశనము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని చేతులు ఇంకా ఎటువంటివి అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. మొదటి రాజులు 18వ అధ్యాయం 46వ వాక్యాన్ని గనక మనం చదవగలిగితే అక్కడ భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక విషయం మనకు కనపడుతుంది. అదేంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఆహాబు అనేటువంటి వ్యక్తి దేని మీద ప్రయాణం చేస్తున్నాడు అని అంటే రథము మీద ప్రయాణం చేస్తున్నాడు. దేని మీదమ్మా? రథము మీద. రథము ఎలా వెళ్తుంది? చాలా స్పీడ్గా వెళ్తుంది. రథము చాలా వేగంగా వెళ్తుంది. ఎందుకంటే గుర్రాలు ఉంటాయి కనుక గుర్రాలు చాలా వేగంగా తీసుకువెళ్తాయి. అయితే మనం చూడగలిగితే ఇక్కడ దేవుని సేవకుడు అయిన ఏలియా ఇక్కడ మనకు కనపడతారు. ఈ ఏలియా దగ్గర రథము లేదు, కారు లేదు, బైక్ లేదు, ఎలాంటి వాహనం కూడా లేదు. అయితే దేవుని హస్తము ఆయన జీవితంలో ఏం చేసిందో మనం చూద్దాం. ఇప్పుడు చదువు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. హల్లెలూయా. రెండవదిగా దేవుని హస్తము ఎలాంటిది అని అంటే బలపరచు హస్తము. రెండవదిగా దేవుని హస్తం ఎటువంటిదట? బలపరచు హస్తము. దేవుని సేవకుడైన ఏలియాను ఈ సమయంలో ఆ దేవుని బలిష్టమైన హస్తం వచ్చి ఆయన్ను బలపరుస్తూ ఉందట. ఆ బలపరిచే దేవుని హస్తం వచ్చి ఈ ఏలియా మీద ఏమి జరిగిందో ఈ సమయంలో చూద్దాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి, ఎలా అంట? ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, ఒక వ్యక్తి గుర్రం మీద ప్రయాణమై వెళ్తున్నాడు, అయితే ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు ముందు వెళ్ళాలి చెప్పండి? గుర్రం మీద ఉన్న వ్యక్తే ముందుగా వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి ఎప్పుడు కూడా త్వరగా చేరుకోలేడు. ఒకవేళ వేగంగా పరిగెత్తినా కూడా గుర్రంతో మనం పరిగెత్తలేము. అయితే ఇక్కడ దేవుని హస్తము దేవుని సేవకుని ఎలా బలపరిచిందని దేవుని వాక్యం తెలియజేస్తుందమ్మా. ఆహాబు కంటే, ఆహాబుతో పాటు కూడా కాదు, ఆహాబు తర్వాత ఎంత మాత్రం కాదు, ఆహాబు కంటే ముందే ఏలియాను దేవుడు ఆ యొక్క యెజెబెలు గుమ్మము దగ్గర ఉంచేశాడు. అప్పుడు మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఆహాబు కదా. కారణం ఏంటి అని అంటే, అంత వేగంగా ఆహాబు ప్రయాణం చేస్తున్న దేవుని సేవకుణ్ణి దేవుని హస్తం ఎలా బలపరిచింది అని అంటే, ఆయన పరిగెత్తిన విధానం ఎలా ఉంది అని అంటే గుర్రము కంటే వేగంగా పరిగెత్తేశాడట. మీకు తెలుసా, అది 1-2 కిలోమీటర్లు కాదండి, అది చాలా దగ్గర డిస్టెన్స్ కాదు. దాదాపుగా 16 నుండి 20 మైళ్ళ దూరం ఆ ఆహాబు ఏలియా ఉన్నటువంటి స్థానము నుండి ఆ యొక్క యెజెబెలు ఉన్నటువంటి గుమ్మము దగ్గర వరకు అన్ని మైళ్ళు దేవుని యొక్క హస్తము ఏలియాను ఎలా బలపరిచిందో మనం ఆలోచన చేయాలి. దేవుని హస్తం బలమైందే కాదు, నిన్ను బలపరిచేది కూడా ఉంది. హల్లెలూయా. అయితే ఆయన బలపరిచే విధానం ఈ లోకంలో సహజ సిద్ధంగా ఉండేటువంటి విధంగా కూడా ఉండదు. ఆయన బలపరిచే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి భూనివాసులందరూ ఆశ్చర్యపోయే విధముగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన బలపరిచే హస్తము ఎలాంటిది అని అంటే, ఈ లోకంలో ఎవరికి అర్థం కాదా మ్యాజిక్? ఈ లోకంలో ఎవరికి అర్థం కాదా ఆ యొక్క అద్భుతం, ఆ ఆశ్చర్య కార్యం? ఎందుకంటే ఆయన హస్తము నిన్ను బలపరిచేటువంటి హస్తము. అయితే ప్రకటన గ్రంథము 1లో మనం చూడగలిగితే యోహాను భక్తుడు కూడా పద్మాసు ద్వీపములో ఆయన ప్రత్యక్షతను పొందుతున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన జీవితంలో
పొందుకుంటున్నప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తన కండ్ల ముందు కనబడినప్పుడు ఆ యొక్క యోహాను పరిస్థితి ఎలా ఉంది అని అంటే చాలా ఘోరంగా ఉందండి. భయపడిపోతున్నాడు. ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి భయపడిపోతూ ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి 1:17 ఒక మాట ఉంటుందండి. నేను ఆయనను చూడగానే, యోహాను చెప్తున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె, జాగ్రత్తగా వినండి, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని, ఇక్కడ జాగ్రత్తగా వినండి, అయితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఇమ్మీడియట్ గా యేసుక్రీస్తు ఏం చేశారట, ఆయన కుడి చేతిని ఆయన యోహాను మీద పెట్టి ఆయన అంటున్నటువంటి మాట చదువమ్మా. భయపడకుము. హల్లెలూయా. యోహానుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు తన చెయ్యిని తన మీద ఉంచి, తన హస్తమును తన మీద ఉంచి, తన బాహువును తన మీద ఉంచి యోహానుతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే భయపడకుము. కారణం ఏంటి అని అంటే ఆయన హస్తము బలపరిచే హస్తం, బలహీనులను బలపరిచేటువంటి హస్తం, భయపడే వారికి బలాన్ని ఇచ్చేటువంటి హస్తం, ఈ లోకములో ఎవరికి అర్థం కాని విధముగా మనలను బలపరిచే హస్తము మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క హస్తం. యోహానుతో ఆయన కుడి చెయ్యి యోహాను మీద పెట్టి ఆయన అంటున్నాడు, యోహాను ఆ టైంలో ఎలా ఉన్నాడు అని అంటే చచ్చిన వాడిలాగా ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. ఆ టైంలో తన కుడి చేతిని దేవుడు తన మీద ఉంచి భయపడవద్దు అని బలపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్నావు కానీ ఏదో ఒక విషయంలో భయపడుతున్నావేమో, ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతున్నావేమో, నేను ఏ విధంగా ఈ లోకంలో ఉన్న వారి కంటే ముందుగా వెళ్ళగలను అని భయపడుతున్నావేమో, నా దేవుని హస్తము అది బలపరిచే హస్తము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఈ వ్యాపారం ఎలా చేయగలను, నా తోటి వారందరూ నాకంటే ముందుగా వెళ్తున్నారు కదా, నేను ఈ ఉద్యోగం ఎలా సంపాదించుకోగలను, నాకంటే అనేక మంది చదువుకున్న వారు ఉన్నారు కదా, నేను ఏ విధంగా నా యొక్క జీవితంలో వారికంటే ముందుగా వెళ్ళగలనని ఒకవేళ ఆందోళన చెందుతున్నావేమో, ఏలియాను ఏ రీతిగా అయితే దేవుడు బలపరిచాడో, ఎలా అయితే ఆహాబును ఆశ్చర్యపోయేటట్టు చేశాడో, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులను కూడా నీ దేవుడు ఆ రీతిగా ఆశ్చర్యపోయేటట్లు నిన్ను బలపరచబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన హస్తము కేవలం బలమైన హస్తమే కాదండి, ఆయన హస్తము నిన్ను బలపరిచేటువంటి హస్తం. చూడండి, ఇంకా దేవుని హస్తము ఎటువంటిది అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని ఇక సమయంలో మనం చూద్దాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగి శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున హల్లెలూయా. మూడవదిగా దేవుని హస్తము ఎటువంటిది అని అంటే అది తోడుండే హస్తము. ఎలాంటిదట? తోడుగా ఉండేటువంటి హస్తం. అది బలమైనదే కాదు, మనలను బలపరిచే హస్తం మాత్రమే కాదు, మనకు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి హస్తము. చూడండి, ఎజ్రా జీవితంలో ఆ తోడుగా ఉన్న దేవుని హస్తము ఏమి చేసిందని మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో చదువుదాం. దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు ఏం చేస్తున్నాడంట? అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రం అని అంటే ఆ యొక్క బబులోను రాజులందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలంటే వారు ఎంతగానో చేదరించుకోవాలి, బానిసలుగా చూడాలి. అయితే ఈ ఎజ్రా వెళ్ళి రాజు దగ్గర ఏం అడిగినా కూడా ఆ రాజు దేవుని నమ్ముకున్నటువంటి వాడు కాదు, ఆ రాజు ఇజ్రాయేలీయుల యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వాడు కాదు. ఆ రాజు ఏం చేస్తున్నాడనంటే ఒక అన్య రాజు ఈ ఎజ్రా, దేవుని సేవకుడైన ఎజ్రా ఏది చెప్పినా కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడట? ఎందుకు రాజు ప్రతిది ఎజ్రా ఏది చెప్తే అది వింటున్నాడు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఎజ్రాలో ఉన్న గొప్పతనం కాదు, అక్కడ ఏ హస్తం ఉందట? దేవుని హస్తము ఆయనకి ఎలా ఉంది? తోడుగా ఉంది. దేవుని హస్తము అది తోడుగా ఉండేది గనుక ఎజ్రాతో తోడుగా ఉన్నటువంటి హస్తము చేసిన కార్యం ఏంటి అని అంటే
ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా, అది రాజైనా ఎవరైనా సరే, ఆయన చెప్పినది ప్రతి ఒక్కరూ అనుగ్రహిస్తూ ఉన్నారు, ప్రతిదీ జరిగిస్తూ ఉన్నారు. ఈ ఎజ్రా బబులోను నుండి ఆయన యెరూషలేమునకు అనేక మందిని తీసుకువెళ్తానన్న రాజేమనడు. ఆర్థిక సహాయాన్ని ఇస్తానంటాడు, గొర్రెల్ని ఇస్తానంటాడు, ప్రతి దాన్ని నీకు ఏది కావాలో అది నేను నీకు ఇస్తానని చెప్పి ఎజ్రాతో రాజు చెప్పడం మన యొక్క గ్రంథంలో చదవగలం. కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క తోడుండే హస్తము ఎజ్రాతో ఉన్నది గనుక ఆయన ఏది చెప్పినా కూడా రాజు వాటన్నిటినీ అంగీకరించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, 9వ వాక్యంలో కూడా అక్కడ రాయబడి ఉంటుంది, తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా. దేవుని హస్తము అది కరుణా హస్తమట. ఎజ్రాతో తోడున్న కరుణా హస్తము ఎన్నో విషయాలలో ఎజ్రాకు మేలుకరంగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే ఇదే అధ్యాయంలో 3వసారి కూడా దీని గురించిన ప్రస్తావన మనం చూడగలం. 28వ వాక్యంలో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ఆయన హస్తము బలపరిచేది గనుక, ఆయన హస్తము తోడుండేది గనుక, ఎప్పుడైతే ఆయన హస్తము ఎజ్రాకు తోడుగా ఉందో అప్పుడు ఆయన బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది చెప్పినా రాజు వినేవాడు ఎజ్రా మాట. కారణం ఏంటి అంటే, దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నది. నువ్వు ఒకవేళ నీ జీవితంలో అప్పుడప్పుడు అనుకుంటావు, ఏదైనా నా భర్తకు చెప్తే వింటాడో వినడో, ఏదైనా యజమానునికి చెప్తే వింటాడో వినడో సందేహంతో అడుగుతారు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే, మీరు ఆలోచించినంతసేపు కూడా పట్టదు, వారు ఈజీగా సరే అంటారు, ఓకే అనేస్తారు. ఏదో ఒక పరిష్కారం కోసం ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆ నాయకుడు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమని మీరు అనుకోవచ్చు, కానీ సులభంగా మీ మాట విన్నాడు అని అంటే ఆ టైంలో మీరు ఆలోచించవలసింది ఏంటి అని అంటే, అక్కడ అతను మంచితనమో లేదా మీ మంచితనమో కాదు, కానీ దేవుని హస్తము నీ మీద తోడుగా ఉన్నది. హల్లెలూయా. నీ జీవితంలో నీ మాట నలుగురు వినగలుగుతున్నారు అని అంటే, నీ జీవితంలో నువ్వు అడిగినది ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు పొందగలుగుతున్నావంటే కారణం ఏంటి అని అంటే, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నది. ఇదే అధ్యాయంలో ఎన్నిసార్లు చదివాము కదా, దేవుని హస్తము తోడుగా ఎజ్రాతో ఉన్నదన్నమాట, కరుణాహస్తము తోడుగా ఉన్నదన్నమాట. మరలా చివర్లో కూడా యెహోవా హస్తం ఆయన మీద ఉంది అని అంటే, ఎంతగా ఎజ్రా మీద దేవుని హస్తం ఉందో మనం ఆలోచన చేయాలి. ప్రమాదం జరగవలసిన పరిస్థితి, ప్రమాదం జరగవలసిన స్థలంలో ఎజ్రా ఉన్నాడు, కానీ ఎజ్రా మాటే రాజు వినవలసినటువంటి ఆ యొక్క పరిస్థితి కేవలం దేవుని హస్తము తోడుగా. ఈ రోజున దేవుని హస్తము ఎటువంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని హస్తము మనకు తోడుగా ఉండేటువంటి హస్తం. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ ఒక మాట కనపడుతుందండి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘములో కూడా దేవుని శిష్యులకు ఆయన సువార్త చేసేటువంటి వారికి ఎవరి హస్తము తోడుగా ఉందట? దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తము తోడుగా ఉండబట్లే నమ్మిన ప్రతి వారు ఏమైపోయారట? వారు రక్షించబడ్డారు, దేవునిలోనికి తీసుకొని రాబడ్డారు. కారణం ఏంటి అని అంటే, దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. ఈ రోజున క్రైస్తవునిగా నువ్వు మార్చబడ్డావు అని అంటే, ఈ రోజున మన పరిచర్య ద్వారా అనేక మంది దేవునిలోకి రాబడుతూ ఉన్నారు అని అంటే, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నది. ఈ రోజున దేవుని సేవకులుగా మేము ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అని అంటే, తన యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాలి అని అంటే, ఎవరి తోడో ఎవరి నీడనో మేము కోరుకోము, కానీ దేవుని తోడును మాత్రమే మేము కోరుకుంటాము. కారణం ఏంటి అంటే, ఆయన తోడుగా ఉంటే, ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే, ఆయనే ప్రజల యొక్క హృదయములను మార్చగలిగినటువంటి దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది తోడుగా ఉండేటువంటి హస్తము. ఇంతకుముందు రోజుల్లో, ఇప్పుడు చాలా తక్కువ, కానీ ఇంతకుముందు రోజుల్లో ఎవరైనా యెరూషలేము వెళ్తున్నారు అని అంటే అక్కడ నుండి ఏదో ఒకటి తీసుకొని వచ్చేవారు. ఆ తీసుకొచ్చేటువంటి పదార్థాలు ఏమేంటో తెలుసా? ఇదిగోండి యేసుక్రీస్తు తిరిగిన మట్టి, ఆ మట్టి ఒక కవర్లో తెచ్చేవారు. ఆ ఇంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క బొట్టు
అందరికి ఇచ్చేవారు. ఇంకొంతమంది వెళ్ళి యోర్దాన్లో ఉన్న నీటిని తెచ్చేవారు, ఆ వాటర్ను కూడా అందరికి పనిచేసేటువంటి వారు. అలాగా వారు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక పదార్థం తీసుకొని రావటం అందరికి కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఆనవాయితీ లేదు, కానీ అప్పట్లో ఈ విధంగా ఎక్కువగా చేస్తూ ఉండేటువంటి వారు. మన క్రైస్తవులే కాదు కానీ అనేక మతస్థులు కూడా కొన్ని ప్రాంతాల నుండి ఏదో ఒకటి కొన్ని పదార్థాలు తెచ్చుకొని అందరికి పంచుతూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుడు స్వయాన తన హస్తాన్నే మనకేం చేశాడట? తోడుగా ఉంచాడు. ఆయన తిరిగిన మట్టి మనకెందుకు, అక్కడ ఉన్నటువంటి నీరు మనకెందుకు? సాక్షాత్తు ఈ యొక్క విశ్వాన్ని తయారు చేసిన దేవుని హస్తమే మన మీద ఉండగా ఇక అవన్నీ కూడా మనకి పని. ఒకవేళ మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా యెరూషలేం వెళ్తున్నప్పుడు నాకు అది తీసుకురండి, నాకు వద్దు, నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. అవన్నీ నువ్వు పూజించాల్సిన పని లేదు, అవన్నీ నువ్వు నీ కంటితో చూడాల్సిన పని లేదు, నువ్వు వాటిని నీ యొక్క ఇంటిలో నీకు తోడుగా పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ దేవుని యొక్క హస్తమే నీకు తోడుగా ఉంది గనుక ఇవన్నీ కూడా నీకు పని లేదు. చూడండి దేవుని ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే ఆయన హస్తము అది బలమైనటువంటి హస్తము, బలపరిచే హస్తము, తోడుగా ఉండే హస్తము. చివరిగా 4వదిగా అది ఎటువంటి హస్తమో చూసి మనం ముగించుకుందాం. కీర్తన 139 Psalm 139 9వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ మనకు దేవుని హస్తము, దేవుని చెయ్యి ఎటువంటిదో మనకు కనపడుతుంది. నేను ఎక్కువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. హల్లెలూయా. దేవుని హస్తము, ఆయన చెయ్యి 4వదిగా ఎలాంటిది అని అంటే అది నడిపించే హస్తం. ఎలాంటిదట? బిగ్గరగా చెప్తారా? ఎలాంటి హస్తము? నడిపించే హస్తం. అదే భక్తుడు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏంటి అని అంటే, ఒకవేళ నేను సముద్ర దిగంతముల వరకు వెళ్ళినా, ఒకవేళ నీటిలోనికి వెళ్ళినా, చెయ్యి నన్ను ఏం చేస్తుందట? నడిపిస్తుంది. నీ చెయ్యి నన్ను ముందుకు తీసుకువెళ్తుంది అని దేవుని యొక్క సేవకుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక పద్యం ఈ రీతిగా ఉంటుంది. అదేంటి అని అంటే, నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు, నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు, బయట మోరడైన బారలేదు, నెలవ తప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన పద్యం ఒకటి ఉంది. ఆ పద్యం యొక్క అర్థం ఏంటి అని అంటే, ఒక ఓడ నీటి మీద ముందుకు నడుస్తూ వెళ్తుంది. అదే నీటి మీద కాకుండా ఆ ఓడను గనక నీటి దగ్గర నుండి బయటకు మనం తీసుకొని వస్తే, అందుకే ఇక్కడ అంటాడు బయట మూరెడు కూడా ముందుకు వెళ్ళదు, అంటే కొంచెం కూడా ముందుకు కదలదు అని దీని యొక్క భావం. నిజంగా ఓడ ఏం చేస్తుంది? నీటిలో చాలా వేగంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది కదా. అదే ఆ యొక్క ఓడను ఒడ్డు మీదకి తీసుకొని వచ్చి, నేల మీదకు తీసుకొని వచ్చి, దాని మీద ఎక్కి కూర్చొని ముందుకు వెళ్ళమంటే అది కదులుతుందా? అది కదలదు. అవునా? అది కేవలం మనల్ని ఎప్పుడు నడిపిస్తుంది? నీళ్ళ మీద ఉన్నప్పుడు మాత్రమే నడిపిస్తుంది. అయితే నేల మీద ఉన్నప్పుడు నిన్ను ఆ ఓడ ముందుకు నడిపించలేదు. అయితే ఇక్కడ ఈ భక్తుడు తెలియజేస్తున్న మాట చాలా ఆశ్చర్యం అండి. చదవండి, మరలా ఒకసారి చదవండి. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను అంటే అనగా అర్థం ఏంటి అని అంటే, నేల మీద నువ్వు నడిపిస్తున్నావు, సరే, నేల మీద నువ్వు నడిపిస్తున్నావు, నాకు తెలుసు. అయితే సముద్ర దిగంతముల్లో నేను ఉన్నా కూడా అక్కడను, ఆ మాట జాగ్రత్తగా వినండి, అక్కడ కూడా ఎలా ఉంది అన్నట దేవుని చేయి. చదువమ్మా. నీ చేయి నన్ను నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా నీ చేయి నన్ను ఏం చేస్తుంది? నడిపిస్తూనే ఉంది. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని దేవుని మాటల్లో ఉంది. ఒక ఓడ కేవలం నీటి మీద నేను నడిపిస్తుంది, ఒడ్డున అది నీకు పనికిరాదు. అయితే నీ దేవుని యొక్క హస్తం అది ఎటువంటిది అని అంటే, అది నడిపించే హస్తం. అది నీటి మీద కావచ్చు, అది ఒడ్డు మీద కావచ్చు, అది ఎడారిలో కావచ్చు, అది ఎండమావుల్లో కావచ్చు, ఎలాంటి ప్రాంతములో అయినా మన దేవుని హస్తము ఎలాంటిదట? అది నడిపించే హస్తము.
ఈ భూమి మీద ఉన్నవి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయి ఉంటాయి. నీ జీవితాన్ని ముందుకు నడిపించాలంటే నువ్వు ఇంట్లోనే ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు నేను ముందుకు నడిపిస్తారు. మరి నువ్వు వేరే చోటకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు నేల మీద ఉన్నప్పుడు నేను నడిపించేవారు చాలా మంది ఉంటారు, నీటిలోకి వెళ్ళిన తర్వాత నేను నడిపించేది ఎవరు? అందుకే భక్తుడు అంటాడు, నేను సముద్రములో దిగంతముల్లో ఉన్నా కూడా నువ్వు అక్కడ కూడా నువ్వు నన్ను ఏం చేస్తున్నావట? నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఆయన చెయ్యి, ఆయన హస్తము ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే అది మనలను నడిపించేటువంటి హస్తం. నో మ్యాటర్ వాట్, అది నీరైనా, అది నేలైనా, అది ఎటువంటి ప్రాంతమైనా నీ దేవుడు నిన్ను నడిపించాలని కోరుతున్నాడు. గాఢాంధకార లోయలో నువ్వు ఉన్నా సరే నువ్వు భయపడవలసిన పని లేదు. కారణం ఏంటి అని అంటే ఆయన హస్తము నిన్ను ముందుకు నడిపించేటువంటి హస్తము. దేని వలన నువ్వు ఆగిపోయావో నాకు తెలియదు, దేని వలన నిశ్చలమైన స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున నా దేవుడు నిన్ను తన హస్తము నీ చేతిని పట్టుకొని ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని హస్తము అది నడిపించేటువంటి హస్తం. నువ్వు అనుకోవచ్చు, దేవుని హస్తం ఎంత బలమైంది కదా, మరి దేవుని హస్తములో నేనున్నానా? దేవుని హస్తములో నేను దాచబడ్డానా? దేవుని హస్తముకు బయట నేను బ్రతుకుతున్నానా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తరువాత నువ్వు ఎక్కడున్నావో దేవుని మాటలోనే మనం చూద్దాం. చూడండి, జాన్ చాప్టర్ 10 verse 27. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక. నేను వాటికి నిత్య జీవము, వాటికి అనగా మనకు, గొర్రెలుగా ఉన్నటువంటి మనకు నిత్య జీవము ఇస్తాను అన్నాడు అని అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో, నిత్య జీవాన్ని పొందబోతున్నారో వారి కొరకు దేవుడు చెప్తున్న మాట, నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. గట్టిగా చప్పలు కొడి దేవుని మహిమపరచండి. నా చేతిలో నుండి ఎవడు కూడా ఏం చేయలేడట? అపహరించలేడు, దోచుకోలేడు, దొంగిలించలేడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా నా చేతిలో నుండి ఆ యొక్క గొర్రెలు అపహరించబడవని తెలియజేస్తూ ఉన్నాడు. కింద మాటలు కూడా చదువు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, ఆ యొక్క బలమైన బలిష్టమైన చేతిలో నేను ఉన్నానో లేదో అని బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, నా చేతిలో నుండి ఎవ్వడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు, అపహరించలేడు. ఈ రోజున ఎక్కువ దొంగతనాలు ప్రయాణాల్లోనే జరుగుతుంటాయి. నేను కూడా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటాను కనుక కొన్ని కళ్ళారా నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను. ఏంటి అని అంటే, దొంగలు ప్రయాణ సమయాల్లోనే ఎక్కువగా దోచేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే, మనం పట్టుకునేటువంటి వస్తువులను అంత జాగ్రత్తగా పట్టుకోం. ఏదో అలాగా ఊరక క్యాజువల్గా ఇలా పట్టుకుంటే ఎవడో కూడా వచ్చి మొబైల్ ఫోన్ లాగేస్తారు, పర్సు లాగేస్తారు, మన యొక్క బ్యాగులు దొంగిలించేస్తారు. కారణం ఏంటి అని అంటే, ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయో తెలుసా? వారికి కలిగి ఉన్నది వారు ఏం చేయట్లేదు తెలుసా? గట్టిగా పట్టుకోవట్లేదు. అందుకోసమే ఆ వస్తువు ఏం చేయబడుతుంది? అపహరించబడుతుంది, దొంగిలించబడుతుంది. అయితే ఆ బలిష్టమైనటువంటి చేతులు మనలందరినీ ఇలా పట్టుకోవట్లేదు. కనపడుతుందా? ఆ బలిష్టమైన దేవుని చేతులు నిన్ను ఇలా పట్టుకోవట్లేదు. ఇలా పట్టుకుంటే ఏమవుతుంది? అపహరించబడుతుంది. ఎవడొకడు వచ్చి లాగేసుకుంటాడు. అయితే నీ దేవుడు నిన్ను ఇలా హత్తుకొని ఆయన నిన్ను పట్టుకుంటున్నటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన ఎవడు కూడా నిన్ను అపహరించడు అంటున్నాడు అని అంటే, ఆయన బలిష్టమైన చేతులు నిన్ను కప్పి ఉన్నాయి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ బలిష్టమైనటువంటి దేవుడు ఆ బలిష్టమైన చేతులతో మనలను ఎవరు కూడా అపహరించకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, దేవుని చేతిలో నేను ఉన్నాను లేదా నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు బాధపడవలసిన పని లేదు. ఈ రోజున దేవునితో సూటిగా మాట్లాడారు. అదేంటి అని అంటే, ఆయన బలిష్టమైన చేతులు నిన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నాయి.
అందుకే కీర్తనకారుడు 139వ కీర్తన 5వ వాక్యంలో ఆయన ఒక మాట అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీవు నన్ను ఎలా ఉన్నావట? ఆవరించి ఉన్నావు. వెనకున్నావు, ముందున్నావు, నువ్వు నన్ను ఏం చేసావట? ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నా మీద ఉంచి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మేంపరచండి. ఆయన మన వెనుక ఉన్నాడు, మన ముందు ఉన్నాడు. ఆయన మనల్ని ఆవరించి ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? ఇంకెందుకు మనం దిగులు పడాలి? దేవుని బలిష్టమైనటువంటి చేతులు ఎంత భీకరమైనటువంటి కార్యాలు చేస్తాయో బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు స్పష్టంగా రాసించారు. ఆ బలిష్టమైనటువంటి చేతులు, మనలను బలపరిచేటువంటి చేతులు, మనకు తోడుగా ఉండేటువంటి చేతులు, మనల్ని నడిపించేటువంటి చేతులు, ఆ దేవుడు నిత్యము మన ఎడల ఆయన చాపి రక్షిస్తూ భద్రపరుస్తున్నాడు.